అంజలి నా తల్లి తల్లి రామ్మా. తాతయ్య దాదా ఎలా ఉన్నావు తాతయ్య? ఏమ్మా, ఇన్ని రోజులు గుర్తొచ్చామా? కూర్చోనమ్మా. తల్లి బాగున్నానమ్మా. ఇన్ని రోజులకు చూడాలనిపించిందా మమ్మల్ని? మీ నానమ్మ నేను ఇక్కడే కూర్చుని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నావమ్మా? మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను తాతయ్య. అవునా బంగారు తల్లి, మా మీద నీకెంత ప్రేమే, పిలవగానే వచ్చేసావు. ఆ? మీరు కూడా హైదరాబాద్ కే వచ్చేయచ్చు కదా తాతయ్య, ఇక్కడ ఎందుకు? మాకెందుకమ్మా హైదరాబాదు, ఇక్కడే చల్లగా హాయిగా ఉంది. చూడు ఎంత ఏం బాగుందో. చక్క అందరం కలిసి ఉండొచ్చు కదా. లేదు మీరు లేమ్మా, బాగుంటే చాలమ్మా, మాకు చల్లగా ఉండండి. మీరు ఎప్పుడు ఇంతే ఈ తాతయ్య. వయసులో మాకు అంతకన్నా ఏం కావాలి? మీకు విషయం చెప్పాలి తాతయ్య. ఏంటి? ఏంటమ్మా చెప్పు. అక్కడ హైదరాబాద్ లో ఏం జరిగిందంటే అలా నన్ను తను కాపాడాడు. ఆ, అమ్మయ్య, పెద్ద గండం గడిచిందైతే. అయితే పిలిపించమ్మా, చూద్దాం. వైజాగ్ లోనే ఉన్నాడు ఆల్రెడీ కదా. నేను వెహికల్ పంపించేశాను తాతయ్య. ఈ పాటికి ఆహా. వచ్చేస్తూనే ఉంటాడు. అమ్మదొంగ, నువ్వు మంచి ప్లాన్ వేసుకునే వచ్చావు. నీ పని మీదే వచ్చావైతే, అవునా? మీకోసం కూడా వచ్చాను తాతయ్య. ఏమో నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. మీకోసమే వచ్చాను లేదు 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 లేదు. నిజం. లేదు లేదు, మీకోసం ఏదో వచ్చాను ప్లాన్ తాతయ్య. వేసుకునే మీరేదో చెప్పండి. తాతయ్య అర్జున్ వచ్చేసాడు. అర్జున్ నానమ్మ నమస్తే తాతయ్య. నానమ్మ. బాబు, పర్వాలేదు. నమస్తే తాతయ్య. చల్లగా ఉండు బాబు. రా బాబు. కూర్చో నాయనా. రా, రా, కూర్చో. ఏం బాబు, వైజాగ్ లో మన ఆఫీసు అది అంతా సౌకర్యంగా బాగుంది. ఉందా? ఆఫీస్ కూడా బాగుంది తాతయ్య. ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పమ్మా. ఏమి ఇబ్బంది లేదు తాతయ్య. బాబు, నువ్వు చేసిన మేలు మర్చిపోలేం బాబు. ఇప్పుడే మా అంజలి చెప్తూ ఉంది. వచ్చినప్పటి నుంచి నీ మాటే చెప్తోంది. పెద్ద ప్రమాదం నుంచి తప్పించావట. నీ రుణం ఎలా తీర్చుకోగలం బాబు? నువ్వు మా బాలిక దేవుడు బాబు. పెద్దవారు మీరు అలా అన్నది తాతయ్య. అసలు మేమున్న పరిస్థితికి మా పొజిషన్ చాలా ఆర్థిక పరిస్థితిలో ఉన్నాం. మా అమ్మకి ఆపరేషన్ చేయించడానికి కూడా డబ్బు లేని పరిస్థితిలో ఉన్నాం. రవివర్మ గారు, మా నంజలి గారు ఎంతో సహాయపడ్డారు. అంజలి, మన ఇల్లంతా చూపించు. ఈ తోట చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే తాతయ్య గారు. అలాగే తాతయ్య. రా అర్జున్. ఒరే నీరజ్, ఏమైందిరా అలా ఉన్నావేంటి? ఏమైందిరా? నీరజ్, ఏమైందిరా చెప్పరా. డాడీ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను డాడీ. ఎవరో చెప్పరా, నేను అడుగుతాను. ఎవరైనా సరే పర్వాలేదు, నేనున్నాను. హైదరాబాద్లోని సెటిల్మెంట్ రణధీర్ గారి కూతురు లహరి డాడీ. ఏంటి, సెటిల్మెంట్ రణధీర్ కూతురా? అవును డాడీ. ఇంకెవరూ చెక్కలేదా? నాకు మించలను అడుగు, సీఎం కూతుర్ని అడుగు, ఏం పర్వాలేదు. కానీ గోండాలకి గోండాలైన ఆ రణధీర్ కూతురా? లహరి చాలా మంచిది డాడీ. తను లేకుండా నేను బ్రతకలేను డాడీ. అలా అనుకురా నీరజ్, నీకోసం మీ నాన్న ఏమైనా చేస్తారు. వాడు మామూలు మనిషి కాదురా నీరజ్. అయినా ట్రై చేస్తా. 2 days టైం ఇవ్వు, నేను ఆలోచిస్తాను. ఇంకేంటి ఆలోచించేది? నువ్వు నోరు మూసుకో. వాడి పిల్లి కాదు, పులి. వాడు పేరు వింటేనే పొలిటికల్ భయపడుతుంది. కాకి షర్ట్స్ ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చిన దాన్నే పోతున్నారు.
కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. నేనేదో ఒకటి చేస్తాను రా. ఏంటమ్మా ఇంత బాగా ముస్తావయ్యావేంటి? అర్జున్ కి ఈ రోజు నా ప్రేమ విషయం తెలియచెప్పడానికి వెళ్తున్నాను తాతయ్య, అంతే. అవునా బంగారు తల్లి? వెళ్ళరా అమ్మా, వెళ్ళరా, సంతోషంగా వెళ్ళరా తల్లి. నీకు అర్జున్ మంచి జోడి, ఇద్దరు సంతోషంగా ఉండండి. ఇద్దరికి పెళ్లి సరే చేస్తాం. తాతయ్య, వెళ్ళొస్తాను. వెళ్ళిరా అమ్మా, అలాగే. సంతోషంగా వెళ్ళొస్తాను వెళ్ళిరా. తాతయ్య. వెళ్ళిరా బాయ్ అమ్మా. తాతయ్య. అలాగే బాయ్. వెళ్ళిరా. బాయ్. సార్, అంజలి మేడం ఇవ్వమన్నది. నాకా? సరే నువ్వు వెళ్ళు. సరే సార్. మేడం. అర్జున్ ఉన్నాడా? మేడం, ఎవరో ఒక అమ్మాయి ఇచ్చి తీసుకెళ్లారు బయటికి. ఎవరితో వెళ్ళాడు? ఆ అమ్మాయి ఎవరో తెలియదండి. సరే కానీ నువ్వు ఫోన్ పెట్టు. అలాగే మేడం. తాతయ్య, అమ్మా అంజలి, ఏమైందమ్మా? ఏమైంది? ఆ? ఏమైంది? అంజలి, ఏమైందమ్మా? చెప్పు. అయ్యో. అంజలి ఏమైందమ్మా? నన్ను అర్జున్ కలవలేదు. ఏమైనా పనుండి ఆగిపోయాడేమో అమ్మా. లేదు తాతయ్య, అక్కడ ఇంకెవరో అమ్మాయి వచ్చి అర్జున్ని తీసుకువెళ్ళిందంట. మ్, నేను డ్రైవర్కి ఫోన్ చేసి కనుక్కున్నాను. తనే నాతో చెప్పాడు. మేబీ ఏమైందమ్మా అలా జరిగింది? అతనికి నేనంటే ఇష్టం లేదనుకుంటా. నేను తొందరపడ్డాను తాతయ్య. అయ్యయ్యో, బాధపడకమ్మా. అవునా? ఎవరు చెప్పారు? ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? నాకు అన్నీ గుర్తున్నాయిరా. మా అమ్మాయి అంజలిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా. అవునా? కాకపోతే ఒక్క మాట, మా అమ్మాయిని అడిగి చేద్దాం అనుకుంటున్నా. నా మాట మా అమ్మాయి ఎప్పుడూ కాదందు. అన్నిటికీ ఆ దేవుడు ఉన్నాడమ్మా, అంతా మంచిగా చేస్తాడు. హలో డాడీ. అంజలి, చెప్పండి డాడీ. బాగున్నావమ్మా? బాగున్నాను డాడీ, మీరు ఎలా ఉన్నారు? నాన్నమ్మ తాతయ్య బాగున్నారా? అందరు బాగున్నారు డాడీ. ఆ, అంజలి, నీకు ఒక సంబంధం చూస్తున్నానమ్మా. నా ఫ్రెండు సుధీర్ వర్మ కొడుక్కి నిన్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానమ్మా. నీ మనసులో మాట చెప్పమ్మా. నాకు ఇష్టమే డాడీ, చేసుకుంటాను. నీకు ఇష్టమే కదా? సరే డాడీ, ఉంటాను. ఓకే తల్లి. ఎందుకమ్మా? ఏంటి అలా చెప్పావు నాన్నకి? ఏం చెప్పారమ్మా చెప్పు. డాడీ నాకు వేరే సంబంధం చూస్తున్నారు. ఇష్టమే అని చెప్పేశాను. ఆ, తొందరపడుతున్నావేమో తల్లి. ఏం కాదులే తాతయ్య, అర్జున్కి నేనంటే ఎలాగో ఇష్టం లేదు. అవునా?